హే గైస్, కాదు, ఇది కంబోడియాలోని అంకోర్ వాట్ ఆలయం కాదు, ఇది ఫిమై ఆలయం, థాయిలాండ్లోని గొప్ప ఆలయం. కానీ ఇది ఒక శతాబ్దానికి పైగా ఆర్కియాలజిస్టులను మరియు హిస్టోరియన్లను గందరగోళానికి గురిచేసింది. ఇది అన్ని నిపుణులను వెంటాడే ప్రశ్న. ఇది బౌద్ధ దేవాలయమా లేదా ఇది హిందూ దేవాలయమా? ఈ ఆలయం ఎవరికి అంకితం చేయబడింది? బుద్ధ భగవానుడా లేదా శివుడు, విష్ణు వంటి హిందూ దేవుళ్ళకా? ఈ వీడియో చివరిలో మీరు సమాధానాన్ని కనుక్కుంటారు. నేను ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ఈ శిలువ ఆకారపు వంతెనను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మొదట సింహాల లాంటి 2 పెద్ద జీవుల శిల్పాలు ఉన్నాయి. కానీ నేను వాటి దారి నడుస్తుండగా ఈ భారీ విగ్రహాలు మీకు కనిపించాయా? అవి ఏమిటి? అవి బ్రహ్మాండమైన నాగాలు, చాలా తలలు కలిగిన పాము లాంటి సరీసృపాల జీవులు. మరియు వాటి పడగలు ఏదో వైబ్రేషన్స్ వల్ల ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా పైకి లేచినట్లుగా చూపబడ్డాయి. ప్రతి నాగానికి 7 తలలు ఉన్నాయి మరియు దాని శరీరం పొడవైన సన్నని పాములాంటి శరీరం. వంతెన ప్రజలపైన పడిపోకుండా రక్షించే చేతి పట్టలు లేదా బలస్ట్వర్స్ లాగా ఎలా మారిందో చూడండి. వంతెన ఎలా ఎత్తుగా ఉందో గమనించండి. మరియు నాగులు నేలపైన వేలాడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఖచ్చితంగా వారి తలలు నేలపైన ఉంటాయి. ప్రతి దిశను కాపలాగా కాచే 4 నాగాలు ఉన్నారు. అవి ఒకేలా కనిపించినా కానీ వాటి మధ్య సూక్ష్మమైన తేడాలు ఉన్నాయి. కానీ మనం నాగుల తలల వల్ల పరిధ్యానంలో ఉన్నాము. అవి సాధారణ పాము ముఖాల్లా కనిపించవు. ఇది చూడండి, ఇది ఖచ్చితంగా పాములా కనిపించడం లేదు, కానీ ఇది కేవలం ఒక పరధ్యానం. మనం నిజంగా చూడవలసింది క్రింద ఉంది. సరీసృపాల పొలుసుల శరీరంపై చెక్కబడింది. అవును, కాన్సెంట్రిక్ సర్కిల్స్ మరియు వాటిలో వింత లైన్తో కూడిన వింత నమూనా. ఇది ఒక సైమటిక్ ప్యాటర్న్. ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీకి లేదా వైబ్రేషన్స్కి సరిపోయే నమూనా. నేడు మనం దీనిని సైమటిక్స్ అని పిలుస్తాము. మరియు ప్రతి ధ్వని మరియు ఫ్రీక్వెన్సీకి ఈ చెక్కడానికి చాలా మ్యాచ్ అయ్యే విజువల్ ప్యాటర్న్స్ స్పష్టిస్తుందని మనకు తెలుసు. ప్రతి నాగ విగ్రహంలో మనం ఈ సైమటిక్ ఫ్రీక్వెన్సీ యొక్క ప్యాటర్న్ను కనుగొంటాము. కానీ ప్రతి ఒక్కటి ఒకదానికొకటి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ప్రతి నాగ వేరే ఫ్రీక్వెన్సీని సూచిస్తుందని మనకు చెప్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఈ నవంబర్లో ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ అయిన ఆలయాన్ని సందర్శించడానికి థాయిలాండ్ వెళ్తున్నాను. కాబట్టి మీరు నాతో రావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేయండి. కానీ ఈరోజు మన అన్వేషణ ఒక పురాతన రహస్యాన్ని ఛేదించడమే. ఫిమై ఆలయం బౌద్ధ దేవాలయమా లేక హిందూ దేవాలయమా? మనం ప్రధాన గదిలోకి వెళ్ళి తెలుసుకుందాం. మనం ప్రధాన గది వైపు వెళ్ళేటప్పుడు మీరు సిలౌట్లో ఒక కేంద్ర వ్యక్తిని చూడవచ్చు. అది ఏమిటి? అది నాగానా? ఈ ఆలయం సరీసృప దేవుడు నాగాకు అంకితం చేయబడిందా? మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ ఏదో స్పష్టంగా అర్థమవుతుంది. బుద్ధుడు గంభీరంగా కూర్చొని ఉన్నాడు. ఈ విగ్రహం గురించి చాలా మిస్టరీ అయిన విషయం ఉంది. ఆయన ముఖంలో ప్రశాంతత, ఆయన కూర్చున్న తీరు చూస్తే మీరు కూర్చుని ఆయనను గమనించాలనిపిస్తుంది. నిజానికి ఇది ధ్యానం చేయడానికి గొప్ప ప్రదేశం. కాబట్టి ఫిమై బౌద్ధ దేవాలయమా? ఎందుకంటే ప్రధాన విగ్రహం బుద్ధ భగవానుడిది. లేదు, పురావస్తు శాస్త్రవేత్తలు ఇది అసలు విగ్రహం కాదని ధృవీకరిస్తున్నారు. నిజానికి ఫిమై మ్యూజియంలో ఒక డాక్యుమెంటరీలో స్పష్టంగా అసలు విగ్రహం చాలా కాలం క్రితం కనిపించకుండా పోయిందని మరియు ఈ విగ్రహం 100 సంవత్సరాల పురాతనమైనప్పటికీ ఇది అసలు విగ్రహం కాదని పేర్కొంది. కాబట్టి ఇది బౌద్ధ దేవాలయమని మేము నిర్ధారించలేము. కానీ ఈ బుద్ధ విగ్రహంలో కూడా కొన్ని హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. బుద్ధుణ్ణి ఏదో రక్షిస్తుంది. బుద్ధుణ్ణి రక్షించే శక్తివంతుడు ఎవరే ఉండగలరు? 7 తలలు కలిగిన ఈ భారీ నాగ. 7 అనేది బుద్ధుని పైన ఉన్న ఒక ప్రైమ్ నెంబర్. దిగువన మీరు నాగ్ యొక్క 3 కాయిల్స్ను చూడవచ్చు, మరొక ప్రైమ్ నెంబర్. కానీ ఏదో ఒకటి మిస్ అవుతుంది. ఇక్కడ ఏం మిస్ అవుతుంది? ఇక్కడ ఏం మిస్ అవుతుందో అని మీరు నాకు చెప్పగలరా? నాగ మీద సైమటిక్ ఫ్రీక్వెన్సీ ప్యాటర్న్ ఎక్కడుంది?
వెనుక భాగంలో. అవును, నాగుడి తల యొక్క వెనుక భాగంలో సైమెటిక్ ఫ్రీక్వెన్సీ ప్యాటర్న్ చెక్కబడింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు 5 కాన్సెంట్రిక్ సర్కిల్స్ను మరొక ప్రైమ్ నెంబర్ను చూడవచ్చు. 3 కాయిల్స్, 5 వృత్తాలు, 7 తలలు. ఇది ఒక ప్రైమ్ నెంబర్స్తో కూడిన పురాతన కోడ్. కానీ అసలు రహస్యం నాగల సైమెటిక్ ప్యాటర్న్స్లో దాగి ఉంది. అందుకే భారతదేశంలోని చాలా పురాతన దేవాలయాల్లో మరియు సౌత్ ఈస్ట్ ఏషియాల్లో అంకోర్ వాట్లో కూడా నాగాల్లో చెక్కబడిన ఈ సైమెటిక్ ప్యాటర్న్స్ను మనం చూస్తున్నాము. కానీ మీరు మొదట ఫిమై ఆలయం వైపు దృష్టి పెట్టినప్పుడు మీరు వెంటనే అంకోర్ వాట్ ఆలయం గురించి ఆలోచించారు కదా? ఎందుకు? ఈ ఆలయ గోపురాలు కూడా అంకోర్ వాట్ మాదిరిగానే డ్రిల్ బిట్స్ లాగా కనిపిస్తాయి. కానీ గోపురాలలో ఒక ముఖ్యమైన వివరాలు ఉన్నాయి. ఇది మీకు సబ్ కాన్షియస్గా అంకోర్ వాట్ను గుర్తు చేస్తుంది. ఈ భాగాలు పైకి చూపుతున్నట్లుగా మీరు చూస్తున్నారా? ఇవి ఫిమై ఆలయంలో అలాగే అంకోర్ వాట్ ఆలయంలో కనిపిస్తాయి మరియు అవి మన కళ్ళపై వింత ప్రభావాన్ని చూపుతాయి. మొత్తం గోపురం కిందకి వాలుగా రూపొందించబడింది. ఈ భాగాలు పైకి ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు ఈ 2 దేవాలయాలను నిజంగా అద్భుతంగా కనిపించేలా చేసే వివరాలు ఇవే. కానీ అవి ఏమిటి? నేను మీకు దగ్గరగా చూపిస్తాను. వారు ఎందుకు పైకి ఎత్తి చూపుతున్నారో మీకు అర్థమైందా? ఎందుకంటే వారు నాగాలు. అవును, వారందరూ నాగాలు. మరియు ప్రతిదీ క్రిందికి చూపిస్తుండగా నాగాలు పైకి చూపిస్తారు. మనకు ఒక వింత అనుభూతిని, ఆశ్చర్యాన్ని కలిగించే కానీ కలవరపెట్టే భావోద్వేగాన్ని ఇస్తారు. నాగాలను గోపురం యొక్క ప్రతి స్థాయిలో ఎందుకుంచారు? పురాతన నిర్మాణదారులు ఈ నాగాలను ప్రత్యేకమైన రాళ్లను ఉపయోగించి స్పష్టించారు మరియు గోపురం యొక్క రాళ్ల కొనల వద్ద వాటిని ఏర్పాటు చేశారు. అందుకే మీరు నాగాలు మరియు గోపురం యొక్క రాళ్ల మధ్య స్పేస్ను చూస్తారు. మీరు వాటిని పైనుండి చూసినప్పుడు నాగాలు ఒకే లైన్ వెంట ఎలా సరిగ్గా అలైన్ చేయబడ్డారో గమనించండి. మనం గోపురం పైకి ఒక పక్షిలాగా సరిగా వెళ్తే మధ్యలో సర్కిల్ మరియు ఏరియల్ మార్క్స్ లాగా ఎక్స్ గుర్తు కనిపిస్తుంది. ఈ ఎక్స్ గుర్తు నాగాలను ఉపయోగించి తయారు చేయబడింది. ఇది ఆకాశం నుండి గుర్తించడానికి సృష్టించిన ఏరియల్ మార్క్సా? కానీ ఏదో ఒక విషయం అర్థం కావడం లేదు కదా? పురాతన నిర్మాణదారులు నాగాలను దేవులుగా పూజించారా? వారు నాగాలను తమ గురువులుగా పూజించడం వింతగా లేదా? సమాధానం ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంది. నాగుడు పాముగా కనిపిస్తున్నాడు. కానీ అవునా? జాగ్రత్తగా చూడండి. అవును, ఇది నాగు యొక్క నిజమైన రూపం. అవి నాగాలు కావు. అవి వాస్తవానికి మానవ రూప సరీసృపాలు. సరీసృప నాగాలు నెమ్మదిగా తమ నిజమైన రూపాన్ని ఎలా వెల్లడించడం ప్రారంభించాయో ఇక్కడ మీరు చూడవచ్చు. సాధారణ సందర్శకుడికి నాగా అనేది చాలా తలలు కలిగిన పాము. కానీ నిజంగా పురాతన జ్ఞానాన్ని కోరుకునే వ్యక్తికి నాగా ఒక శక్తివంతమైన మానవ రూపజీవి. అది సరీసృపాల వలె ఆకారం మార్చగలదు. నిజానికి ఈ మానవ రూప నాగాలు ఆలయ గోపురంపై మాత్రమే కనిపించారు. అదే ఆలయ సముదాయంలో వందలాది విగ్రహాలు నాశనం చేయబడి నేలపై పడి ఉన్నాయి. చూడండి, ఒక కోనికల్ ఆర్చ్ ఉంది. పాము పడగ ఆకారంలో ఉంటుంది. కానీ లోపల మీరు ఒక మానవ రూపాన్ని చూడవచ్చు. ఇది నాగ యొక్క నిజమైన రూపం. వారందరూ మానవ రూప నాగాలు. పాముల చర్మం లోపల దాక్కుంటారు. వారు స్కిన్ వాకర్లా? ఇప్పుడు అసలు ప్రశ్నకు తిరిగి వెళ్తాం. ఫిమై ఆలయం బౌద్ధ దేవాలయంగా నిర్మించబడిందా లేదా హిందూ దేవాలయంగా నిర్మించబడిందా? ఫిమై ఆలయం ఎవరికి అంకితం చేయబడింది? బుద్ధుడా, విష్ణువా లేదా శివుడా? ఈ ప్రశ్న అడగడానికి మరొక మార్గం ఉంది. ఫిమై ఆలయంలో ఎవరి విగ్రహాలు మరియు శిల్పాలు ఎక్కువగా ఉన్నాయి? ఎవరి విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? బుద్ధుడా, విష్ణువా లేదా శివుడా? కాదు, నాగా. ఫిమై ఆలయంలో మరే ఇతర దేవతల కంటే ఎక్కువగా నాగ విగ్రహాలు మరియు శిల్పాలు ఉన్నాయి. అవును, ఈ ఆలయంలో బౌద్ధ విగ్రహాలు ఉన్నాయి. కానీ దాదాపు అన్ని బౌద్ధ విగ్రహాలు మరియు శిల్పాలలో
నాగాలు బుద్ధుని పైన ఎత్తైన స్థితిలో కనిపిస్తారు మరియు పురావస్తు శాస్త్రవేత్తలు మరింత వింతైన విషయంతో ఆశ్చర్యపోతున్నారు. ఆలయం అంతటా చాలా హిందూ శిల్పాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి కొంతమంది నిపుణులు ఇది హిందూ దేవాలయం అని కూడా వాదిస్తున్నారు. ఎందుకంటే హిందూ దేవుల శిల్పాలు చాలా ఉన్నాయి. కానీ ఈ శిల్పాలలో ఒక రహస్య సందేశం ఎన్కోడ్ చేయబడింది. ఉదాహరణకి ఈ లింటల్ హిందూ ఇతిహాసమైన రామాయణం నుండి ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూపిస్తుంది. విష్ణువు అవతారమైన రాముడిని మధ్యలో ఒక పెద్ద వ్యక్తిగా చూపించారు. కానీ ఇక్కడ ఏదో చాలా వింతగా ఉంది. అందరూ ఏడుస్తున్నట్లు చూపించారు చూడండి. కానీ వారు ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకంటే ఇతిహాస హీరో రాముడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతన్ని అపస్మారక స్థితిలో చూపించారు. కానీ ఈ గొప్ప దేవుడిని స్పృహ కోల్పోయేలా చేసే శక్తి ఎవరికి ఉంది? అతన్ని చుట్టి ఉన్నదాన్ని చూడండి. నాగా. ఈ ఆయుధాన్ని నాగపాష అని పిలుస్తారు మరియు అతన్ని స్పృహ కోల్పోయేలా చేసింది నాగే. నిపుణులు ఈ ఆలయాన్ని పూర్తిగా తప్పుదారి పట్టించే కోణం నుండి చూస్తున్నారా? ఇన్ని సంవత్సరాలుగా వారు దాచిన సందేశాన్ని కోల్పోయారా? మనం బుద్ధుని చూస్తాము, కానీ నాగుడు అతని పైన ఎత్తుగా ఉన్నాడు. మనం రాముని చూస్తాము, కానీ నాగుడు అతని చుట్టూ చుట్టబడి ఉన్నాడు. ఫిమై ఆలయం నాగులకు అంకితం చేయబడిందా? నాగ విగ్రహాలు మరియు చక్రాలు బుద్ధుని విగ్రహాలు మరియు చక్రాల కంటే, హిందూ దేవుల చక్రాల కంటే స్పష్టంగా ఎక్కువగా ఉన్నాయి. ఐకానిక్ వంతెన మరియు ప్రధాన గోపురాలను అలంకరించిన నాగాలను మనం ఎందుకు చూస్తున్నాము? ఫిమై ఆలయం నాగల గురించి రహస్య సందేశాన్ని కలిగి ఉండే అవకాశం ఉందా? బౌద్ధ మతం, హిందూ మతం మరియు దాదాపు అన్ని పురాతన మతాలకు సాధారణమైన పురాతన సరీసృప దేవుళ్ళ ఫిమై ఆలయంలో నాగాలు మరియు వారి కోడ్ల గురించి నా దగ్గర మరికొంత సమాచారం ఉంది. కానీ నేను దానిని ఇక్కడ పోస్ట్ చేయలేను. కాబట్టి నేను దీన్ని మెంబర్స్ ఓన్లీ సెక్షన్లో పోస్ట్ చేస్తాను. మాకు డీప్ డైవ్ కమ్యూనిటీ ఉంది. అక్కడ నేను మా మెంబర్స్ కోసం మాత్రమే ప్రత్యేకమైన సమాచారాన్ని పోస్ట్ చేస్తాను. కాబట్టి దయచేసి క్రింద ఉన్న జాయిన్ బటన్పై క్లిక్ చేయండి. మీరు నాగా మరియు ఫిమై ఆలయంతో దాని సంబంధం గురించిన ప్రత్యేకమైన వీడియోలను చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నా పేరు ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను త్వరలో మీతో మాట్లాడతాను. బాయ్.